అప్పుడు వేసావరా. అంటే ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిపోయా భయ్యా. ఒరే నా పక్కన నామే జోకులు అయితే కుదరరే. సారీ భయ్యా సారీ. వేసుకోండి. ఏంటి పోయా నువ్వు? మేము ఎంకరేజ్ చేస్తా వద్దు, నువ్వైతే ఎంకరేజ్ చేస్తున్నావు. నేను అబ్బాయిలు ఎంకరేజ్ చేద్దాను కానీ అమ్మాయిలు ఎంకరేజ్ చేద్దానా? అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే సింపతి వస్తుంది, సింపతి వస్తే ప్రేమ వస్తుంది, ప్రేమ వస్తే కడుపు వస్తుంది. ఎరా నన్ను ఎప్పుడు జిమ్ లో చూడలేదా? చూడలేదు. నేను రాలేదు. ఒక్కసారి ట్రా. ఇది పద్ధతిగా ఉంది. ఇదో కాలేజ్, ఇక్కడ నేనే నీ వాడిని ఒకడు ఉన్నాను. ఇలా వచ్చేస్తాను బాగోదు. ఎవరు బాబు మీరు? ఐఎమ్ జయసూర్య, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ని. ఏం కాదా? అవునమ్మా, ఈయన మా గురువు గారు. ఏమో కాలే, నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి? ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా? ఆర్డర్లోనే చేశాను గురూజీ. ఏం ఆర్డర్లో చేసావు? ఆర్డర్ అని చెప్పసలు. కళ్యాణి రాగం వాడితే కాళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటి గురుజీ అది? స్పర్శ, ది టచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. నాకు స్పర్శ లేదు గురూజీ. ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సిందే నేను. నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెనక్కెళ్ళు. ఉందా? నువ్వు వెనకెళ్ళవా? అలాగే. ఎలా ఉందా? లేదు. లేదా? ఉందా? అస్సలు లేదు. ఇది కళా వైద్యం లేదు, కసి తీర్చుకుంటున్నట్టుంది. అది ఏడుస్తున్నావు, నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. స్పర్శ లేదంటున్నాడు కదా గురుజీ. ఆఖరి రాగం పాడేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 10:20. దుర్ముహూర్తం. బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి, వైద్యుడికి కాళ్ళు పోతాయి. మర్చిపోయారా? కంగారులో మర్చిపోయాం గురుజీ. కళా వైద్యానికి కంగారు పనికిరాదు. రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు. చూపిస్తా. తల్లి శాంతించమ్మా. ప్రేక్షకులు అందరూ వాళ్ళ చెవిలో డబ్బులు పళ్ళు వేస్తారు. శాంతించు తల్లి. వందేసిన పర్లేదు. శాంతించమ్మా, శాంతించు. నీకేం కావాలో చెప్పమ్మా. అసలు నువ్వు ఇవిడి మీదకి ఎందుకు పోనావో చెప్పు తల్లి. కడుపు కొట్టి నా కానుకలన్నీ కాజేస్తున్నారు. ఇంకెవరు? ఈ ప్రొజెక్టర్ పాపిగాడు, ఆ బుకింగ్ బుజ్జిగాడేంట్రో. అమ్మని మనకు బిడ్డపోయింది. ఈ నీచుల్ని ఇరక్కుమ్మన్రో. వాళ్ళు నెత్తరుతో నాకు బొట్టెట్టన్రో. అమ్మా నువ్వేంటో ఇప్పుడే మాకు తెలిసి. ఒక షో కలెక్షన్ నువ్వు తీసుకో, 3 షోల కలెక్షన్ మేము తీసుకుంటాం. శాంతి తల్లి. మళ్ళీ కుమ్మన్రో. 3 షోలే నీకు, 1 షోనే మాకు. శాంతి తల్లి. శాంతి. కొట్టి చోట కట్లు కట్టి పంపించండ్రో. మేము కట్టుకుంటాం. డ్యూటీ ఎక్కల్రో. డ్యూటీ ఎక్కల్రో.
ఏంటి హడావుడి? ఏమిటండి, ఏమైంది? మాట్లాడమండి, ఏం జరిగింది? ఎంత పని చేసావయ్యా, కొంప ముంచావు కదయ్యా. అసలు ఏమైందండి? ఏమైందా? పొలం నుంచి రుసరుసలాడుతూ వచ్చింది, వస్తానే గదిలోకి వెళ్ళి ఊరేసుకోబోయింది. సమయానికి వాళ్ళ అమ్మ చూడబట్టి బిడ్డ దక్కింది. అది మొండిదని తెలుసు కదయ్యా, ఎందుకు దాన్ని రెచ్చగొద్దాం? అసలు ఇంతకీ ఏం జరిగిందయ్యా? అసలు విషయం నేను చెప్తాను బాబాయ్ గారు. మరేమోనండి, మీ జయ మా ఆఫీసర్ గారు ప్రేమించుకున్నారండి. ఉండండి రాజుగారండి, ఇద్దరు చూసుకుంటారండి, నవ్వుకుంటారండి, దక్కుంటారండి, మాట్లాడుకోరండి. ఇదేంటండి, ఇలాగే వదిలేస్తే పెళ్లి కాకుండానే ముసలాడైపోరండి మీలాగా కదండి. అందుకని పాట పాడేసి ఇంత నాటకం ఆడామన్నమాట. కానీ పిచ్చి పిల్ల ఎంత పని చేస్తుంది అనుకోలేదండి. ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను. ఏమిటో ఇద్దరికిద్దరు పిచ్చోళ్లే. మీ మనసులో మాట చెప్పకుండా ఎందుకు దాచారు? చెప్పాల్సింది మగవాడు, ఆడదానికి సిగ్గట్టు వస్తుంది. అది సిగ్గుపడే ఆడవాళ్ళ విషయంలో మీరు చొక్కా పుచ్చుకుని చెప్తారనుకున్నాను. నేను చెప్తానని మీరు అనుకున్నట్టు నాకెలా తెలుస్తుంది? నేను అనుకుని చెప్తే మీరు సరే అంటారని నాకెలా తెలుస్తుంది? సుబ్రహ్మణ్యం, గుడ్ మార్నింగ్ సార్. నేను రెడీ. అయ్యా, ఇక్కడ గుండు పాండురంగం గారి ఇల్లు ఎక్కడో తమకు తెలుసండి. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. దా. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద, నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్, ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఏమిటి చెప్పు? నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సార వింతేనయ్య, ఈ వింతేనయ్య. జగమే మాయ. నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిర, అది పిలుపు మేలు కొలుపు, అది మధుర మధురమౌ ఓంకారము. ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఏమిటి చూస్తున్నావు ఇక్కడ? బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు? ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. దేవుకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మండ.
అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తెక్కరేగిపోయి తుక్కు కింద కొట్టేశాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు తగిలి అంట? సినిమాలో ఫైటింగ్ అయినప్పుడు దెబ్బలు వెనక్కి తగులుతాయి. కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. రమేంద్ర గారు ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం గుర్తుందా లేదా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి. దివాకరం చెమట లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియం. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం, మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి. అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో 4 మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ కూడా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. ఏంటి మన లక్ ఇలా కలిసి వచ్చేస్తుంది కదా. చచ్చా, అందరు సిన్సియర్గా చదువుకుంటున్నారు, నేను కూడా చదువు. చూడరా చూడు చూడు. ఏం ఫిగర్ రా. రంగకి ఎక్కువ రాసి తక్కువరా బాబు. మొన్న బిఎఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా. ఇటే చూస్తుంది, ఏదో మాట్లాడరా బాబు. ఇండియన్స్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, ప్రేమ అంటే ఇదే రా. కంటే కూతుర్ని కను లేకుంటే పక్కింటి దాంతో లేచిపోయేవి సిడిఎఫ్జి. అరే అరే, లోపలికి వెళ్ళిపోతున్నా ఆంటీ. దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా ఉంటదిరా. దీన్ని కూడా దేవుడిదేనా? వెళ్ళిపోతుందిరా, అది పోయింది, పోయాచి గాన్ గాయబ్. మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందిరా. వచ్చిందిరా. నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే. ఏంట్రా నువ్వు అనేది? ఏముంది, రాత్రి బాల్కనీ జంప్ చేసావనుకో, సీన్లే సీన్లు. వెరీ ఎక్సైటింగ్. మనకి నేత్రానందం, అంకిల్ కి రాత్రి ఆనందం. బాబు నైట్ డిన్నర్ ఉంటుంది కదా, అందుకే ఇప్పటి నుంచే రెడీ అయిపోతుందేమోరా. షీఈ్ ఫెంటాస్టిక్ రా. డే టైమ్ లో మిడ్ నైట్ మసాలా. సెల్వే, గోల్డ్ కొరటం అయిపోయిందా? దేనికిరా? ఆ మాయ కూడా కొడతావని.
7:30 కల్లా మేము డిన్నర్ చేసి వచ్చేస్తాము. బాలు నువ్వు మాత్రం రెడీగా ఉంటారా? ఈ రోజు మనకు రొమాంటిక్. అమ్మా, నాకు సందేహం. తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షటప్ పప్పారావు. అమ్మా వచ్చేతనమ్మా. అప్పారావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది. దీని మూతిని శుభ్రంగా నాకు అమ్మగారు, నేను దీని మూతి నాకాల వద్దండి అమ్మగారు. కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అమ్మగారి అభిప్రాయం ఏమరా? కరెక్ట్ కరెక్ట్ రక్షించారు. కరుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకొనును. దీన్ని బయటికి తీసుకువెళ్ళుము. కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. మేమచడి గారు, ఎందుకు ఇతను అంతగా సుఖించుచున్నాడు? దాన్ని సుఖించడం అన్నది తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా? ఎందుకు దుఃఖించుచున్నాడు చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదమ్మా. మూతి కడగమన్నారు, కడుగుతాను. ఆ రెండో పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదును. చేస్తానమ్మా, కడుగుతాను. గెట్ అవుట్. కడుగుతాను. చాన్నాళ్ళ తర్వాత కిట్టి ఫోన్ చేశాడు. వచ్చి మాట్లాడరాదా? ఏంట్రా మాట్లాడబోతున్నారా? నువ్వు మాట్లాడరా, భయపడతారా? అయ్యా, అదే ఆయన గొంతు వింటేనే నాకు గుండె జారిపోతుంది. నువ్వు కానీ నాన్న ఎలా ఉన్నారు నాన్న? నాన్న, నేను ఊరికి వద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వద్దాం అనుకుంటున్నావు? రేపటి నుంచి ఒక నెల రోజులు సెలవులు ఉన్నాయి. అందుకని ఏంట్రా మాట్లాడడం ఆపేశావు? నాన్న మీద కోపమా? నన్ను క్షమించరా. అయ్యో, ఏంటన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నేనేదో తెలియక చేశాను. ఇకపై అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. వెంటనే బయలుదేరి ఊరుకురా. సరే సరే, ఊరుకొచ్చేస్తాను నాన్న. ఉంటాను నాన్న. ఓకే. రే, ఏంట్రా నవ్వుతున్నావు? ఏడుస్తున్నారా? రే మావా, నేను మా నాన్న ఒకటయ్యారా? పెద్ద సూర్యవంశ వెంకటేష్ ఫ్యామిలీ. మీరిద్దరు కలిసిపోతే నేను ఫీల్ అవుతాను అనుకున్నావా? నేను నా పెళ్ళాన్ని తలుచుకొని ఫీల్ అవుతున్నాను రా. రేపు నైట్ నాకు ఫస్ట్ నైట్.